IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది ఎలా ఉండబోతుంది? కొత్తగా ప్రభుత్వానికి అన్ని సమస్యలు ఉన్నాయమ్మా, ఫుల్ సమస్యలు. ఏంటంటే ఇప్పుడు ఒక సంవత్సరానికి మొత్తం 5 ఏళ్ళకి కలిపి వాళ్ళ దగ్గర 15 లక్షల కోట్లు ఉండాలి. ఇప్పుడు మరి మోడీ గారు ఇస్తారో ఎవరిస్తారో మనకు తెలియదు. ఇప్పుడు అంత డబ్బు తీసుకొచ్చిన మళ్ళీ డెవలప్మెంట్ అంటున్నారు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 2 లక్షల కోట్లు అవుద్ది. మరి ఏం చేస్తారో తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ ఊపి మీద కరెక్ట్గా వచ్చేసినాయి టపటపమని సీట్లు. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు స్వింగ్ వచ్చింది, అందుకని సీట్లు వచ్చినాయి. ఆ స్వింగ్ ఇదివరకు లేదు, 5% అంత ఉండేది, ఇప్పుడు 9% 10% దాకా ఇంక్రీజ్ అయిపోయింది. అందుకని ఇప్పుడు అది వచ్చింది. వచ్చాక ఎంతవరకు నిలబడదో తెలియదు. ఇప్పుడు కొన్ని నేషనల్ పత్రికలు 2 చోట్ల నేను చూసింది ఏంటంటే, ఇంతవరకు ఇండియాలో ప్రజలను మోసం చేసిన సీఎంలు ఉన్నారు, కానీ సీఎంని మోసం చేసిన ప్రజలు ఫస్ట్ టైం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని 2-3 చోట్ల ఎడిటోరియల్లో కూడా రాశారు. దైనిక్ భాస్కర్ ఉన్నాయి, 2-3 ఉన్నాయి, వాటిలో రాశారనమాట. అంటే ఏంటంటే వీళ్ళకి ఏముందంటే, ఎప్పుడో జరిగింది కదా ఇది, అప్పుడు ఇవ్వలేదంటే ఇప్పుడు ఇస్తాడంటే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, ఇప్పిస్తాడేమో. పవన్ కళ్యాణ్ దగ్గర కోట్లు మూలుగుతుంది. ఎక్కడ మూలుగుతుంది? ఇవన్నీ లక్షల కోట్లు తప్పని అర్థమైందా? అంచేత ఇవన్నీ జరిగే పనులు కాదని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ ఇది నాది. అంటే జగన్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువ ఇచ్చాడు కదా అప్పుడు, అందుట్లో మళ్ళీ నేను రాజధాని లేదు ఇప్పుడు కడతానని. అది ఏంటంటే జగన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తానన్నాడు. జగన్ ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మీ కొడుకులే ఉన్నారు, నువ్వు ఇంతవరకే తేగలను అంటావు, అవునా? ఇప్పుడు జగన్ కూడా ఇచ్చేయచ్చు కదా. ఎందుకంటే నేనే వస్తానంటే చెయ్యాలి, చెయ్యక్కర్లేదు లేకపోతే మాట తప్పొచ్చు అనుకుంటే చెయ్యొచ్చు. ఇప్పుడు మాట తప్పుతారని నేను అనట్లా. ఒకవేళ ఎక్కడన్నా తీసుకొచ్చి మోడీకి ఇప్పుడు ఉంది కాబట్టి, మోడీకి ఎలాగో కావాలి కాబట్టి, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కనుక ఏమన్నా చేయగలిగితే అసంపూర్తిగానే మిగులుతాయి, సంపూర్తిగా ఏమవ్వవు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవుతుంది కదా, బీజేపీ నీతి ఆయోగ్ తీసుకొచ్చింది, దాన్ని ఒకటి బాగా అన్పాపులర్ చేసి ప్రజల్లో తీసుకెళ్లారు, వ్యక్తిగతంగా తీసుకెళ్లారు. ఎలాగంటే పర్సనల్గా కొంతమందిని ఎవరో వస్తే కొంతమంది నాకు కూడా వచ్చి ఒకరిద్దరు చెప్పారనమాట. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ మంచిదే కదా అని నా ఉద్దేశం. ఒకవేళ ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ల్యాండ్ టైటిలింగ్ మంచిదే కదా. ఇంతవరకు ఒక టైటిలే లేదు. మా పొలమే ఒకసారి సర్వే నెంబర్లు ఏముందా, ఎంఆర్ఓ వాళ్ళే తప్పించేది. సర్వే నెంబర్లు తప్పుని 3 ఏళ్ళు కష్టపడ్డాం. 3 ఏళ్ళు కష్టపడ్డాక కూడా అప్పుడు మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్కి వేరే ఉపాయాలు ఆలోచించి మళ్ళీ మేము తెచ్చుకోగలిగాం. ఎందుకంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎవరిదాళ్ళు డివైడ్ చేసుకున్నట్టు కాగితాలు రాసి ఆర్ఐని పట్టుకొని, ఇంకా లోపల ఎంఆర్ఓలు గట్ట మన మాట వినరు కదా, ఆర్ఐని పట్టుకొని సర్వే తీయించి ఒకసారి సర్వే చేయించి అది ఎలాగోలా రిజిస్ట్రేషన్ చేయించి ఆ సర్వే నెంబర్ పట్టుకొని చేసినందువల్ల అతి కష్టం మీద 3 ఏళ్ళకి వచ్చింది, అతి కష్టం మీద. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండదు కదా, ప్రింట్అవుట్ తీసుకుంటాం, చూపెడతాం. ఎక్కడికి బ్యాంక్ వెళ్ళు ప్రింట్అవుట్ తీసుకుంటాం. వీళ్ళు ఏమనుకుంటున్నారు, అది జెరాక్స్ కాపీలు అనుకుంటున్నారు. అంటే ఇల్లిటరేట్స్ కదమ్మా ఇక్కడ. మన ఆంధ్రప్రదేశ్ ఇల్లిటరేట్స్ ఎంకామ్ చదువుకున్నవాడిని కూడా ఏదన్నా విషయం అడిగితే అటు సరిగ్గా చెప్పలేడు, అవునా? చెప్పగలరా? మాస్టర్స్ డిగ్రీ ఉన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి నువ్వు ఏదన్నా అడుగు, ఏ ఇష్యూ అన్నా చెప్పలేడు. అందరూ అన్నీ చెప్పలేరు. దానివల్ల లిటరసీ కొద్దిగా ఉన్నా మరీ ఏం తక్కువ లేదు, పూరేం కాదు లిటరసీలో మన ఆంధ్రప్రదేశ్. అయినప్పటికీ కూడా జనం ఒకసారి చూద్దాం, మళ్ళీ ఇస్తాడేమో. 4,000 అంట, 4,000 పడిపోతాయి. నీకు అర్థమైందా? 4,000 అంట, 4,000 పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా ఇప్పిస్తాడు. ఇలాగా అమ్మో ఇంట్లో ఇద్దరికంట ఎక్కడి నుంచి తేవాలే? ఏదన్నా మైన్ ఉంటే, గోల్డ్ మైన్, మామూలు మైన్స్ కాదు, ఏదన్నా గోల్డ్ మైన్ ఉంటే అది కొట్టే ఏమన్నా పని అవుద్ది, లేకపోతే అవదమ్మా. ఓకే, రైట్. సార్, జగన్ ఓటమికి కారణాలు ఏంటి? ఏది జగన్ ఓటమికి కారణాలు ఏమి లేవమ్మా. పబ్లిసిటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు బ్యాడ్ ప్రోపగండా ఎక్కువైపోయింది, అదొకటి. ఈ మేధావులు అనబడేవాళ్ళు, ఇంటలెక్చువల్స్ అంటారు కదా, వీళ్ళందరూ ఏ రాజ్యసభ సీట్లు, ఉదాహరణకి జయప్రకాష్ నారాయణ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా చాలా అసంబద్ధంగా మాట్లాడేది. జయప్రకాష్ నారాయణ తెలుసు కదా. ఇంటలెక్చువల్స్ ఒకే వైపుకి వెళ్ళిపోయారు. మరి ఎందుకో మనం క్యాస్ట్ ఫీలింగ్లు తీయకూడదు కదా, పొరపాటు అది. కానీ ఎందుకో మరి అది ఆ కారణం నాకు కూడా తెలియదు సరిగ్గా. ఇంకేంటి, ఇంకేమన్నా ఉందా? సార్, రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా,
చేయబోతే ఏంటి చేయబోతున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను బాగానే ఫీల్ అవుతా. ఎందుకంటే ఆయన కూడా చాలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి. చేయగలనంటే చేయగలనంటే ఎక్కడో దగ్గర కన్నా తీసుకెళ్ళడం, చేయకూడదని భీష్మించుకున్నాడు అనుకో, అప్పుడు వచ్చేసాగా డబ్బులు రుణమాఫీది ఇంకేముండో అంతే అంటాడు. చేయగలను అనుకుంటే మాత్రం చేస్తాడు, లేకపోతే ఇంకంతా సర్దేసుకోండా అంటాడు. అది మంత్రి పదవులు ఎవరెవరు దక్కే? మంత్రి పదవులు ఇంకా అవన్నీ వేస్ట్ అమ్మా. ఇప్పుడు మనకు కనపడతారు కదా, కొల్లి రవీంద్రలో ఇంకా ఏ ఉంటాయి కదా, చాలామంది ఉన్నారు కదా. జనసేనకి ఎన్ని దక్కే అవకాశం? జనసేన ఇప్పుడు చాలా డైలమాల పడ్డాడు పవన్ కళ్యాణ్. ఏ రకంగా చెప్పనా, 16 సీట్లు వస్తాయి అనుకున్నాడు. నా ఎనలైజేషన్ 16 సీట్లు వస్తాయి, 80 లోపే వస్తాయి తెలుగుదేశానికి అనుకున్నాడు. తెలుగుదేశానికి 80 లోపు వస్తే ఈయన మీద ఆధారపడాలి. నాకు 15 వస్తాయి అట్లీస్ట్. ఇప్పుడు మా ఇద్దరం కలిపి గవర్నమెంట్ని అప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుందో నాకు అనుకున్నాడు. 20 సీట్లు వచ్చేటప్పటికి ఫేస్ చూడలేకపోతున్నాం. ఇతనికేమో 133 134 సీట్లు వచ్చినాయి కదా. అసలు ఇతను పర్వాలేదు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ మాత్రం ఫేస్ చూడలేకపోతున్నాం. తక్కువ వస్తే బాగుండని అతని ఇంటర్నల్ ఫీలింగ్ అనమాట. తక్కువ వస్తేనే బాగుండు అనుకున్నాడు. ఇప్పుడు ఎక్కువ వచ్చేసింది, ఎవరు చేసేది ఏం లేదు. మొత్తం అంతా మోనోఫాలి, ఇంకా తెలుగుదేశమే. ఇంక వీళ్ళకి ఏమి ఇచ్చినా ఇవ్వపని ఇస్తారో, ఏదన్నా కావాలంటే తీసుకో, అలా ఉండటమే. ఒక సెక్రటరీని పడేస్తారు అక్కడ, అలా ఉండటమే, ఇంకేమి ఉండదు. పవన్కి ఏ పదవి దక్కే అవకాశం? పవన్కి కావాలంటే డిప్యూటీ మినిస్టర్ దక్కుతుంది, డిప్యూటీ సీఎం దక్కుతుంది. కావాలనుకుంటే ఏదన్నా దక్కుతుంది, ఏది అడిగినా దక్కుద్ది.